ఇక మూడవ చట్టము పశు సంపద విక్రయాలకు సంబంధించి మన తెలంగాణ పల్లెల్లో సర్వసాధారణ కనీసం మండలానికి ఒకటన్నా పశువుల సంత జరుగుతుంది. వారానికి ఒకసారి పశువుల విక్రయం కొనుగోలు అమ్మకాలు చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ పశువుల విక్రయాలు పశువుల మార్కెట్లకు సంబంధించి 1966లో ఏదైతే మార్కెటింగ్ చట్టం చేసుకున్నామో దాని కింద తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొన్ని సవరణలు చేసుకున్నాము. కొత్త రూల్స్ కూడా రూపొందించుకోవడం జరిగింది. ఈ చట్టం ఏదైతే ఉందో తెలంగాణ వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ చట్టంలోనే పశు సంపదల మార్కెట్లు కూడా అందులోనే వస్తాయి. అసలు ఆ చట్టం పూర్తి పేరే తెలంగాణ వ్యవసాయ ఉత్పత్తులు మరియు పశు సంపదల మార్కెట్ల చట్టం 1966. ఈ పశు సంపదల విక్రయాలకు సంబంధించిన నియమ నిబంధనలు కూడా ఈ చట్టంలో ఉన్నాయి. ఏమున్నాయి? 2-3 ఇప్పుడు నేను మళ్ళీ ప్రస్తావన చేస్తాను. ఒకటి, మార్కెట్ల ఏర్పాటు చేసుకోవటం. వ్యవసాయ మార్కెట్లకు ఎట్లయితే ఒక నోటిఫైడ్ ఏరియా ఉంటుందో, ఆ మార్కెట్ యార్డ్ పరిధి ఎట్లయితే ఉంటుందో, మార్కెట్ ఎట్లయితే ఉంటాయో, పశు సంపదకు సంబంధించి కూడా మార్కెట్ల నిర్వహణకు సంబంధించి అవే నియమాలు వర్తిస్తాయి. ఏంటి ఆ నియమాలు అంటే, ఒకటి, ఆ మార్కెట్ పరిధిని ప్రకటించటం. ఏదైతే పశువుల మార్కెట్ ఏదైతే ఉంటుందో దానికి ఒక నోటిఫైడ్ ఏరియా ఉంటుంది. ఆ నిర్వహణకు సంబంధించిన ఒక ప్లేస్కి సంబంధించిన పర్మిషన్స్ నియమాలు దాంట్లో ఉంటాయి. ఒకసారి అది ఆ మార్కెట్ యార్డ్ పరిధి నిర్ణయమైనకి ఏం జరుగుతుంది, మనం ఏమన్నా అమ్మాలి అనుకుంటే అది వ్యవసాయ ఉత్పత్తులు కావచ్చు, పశు సంపద కావచ్చు, అక్కడే అమ్మాలి. ఆ మార్కెట్ పరిధిలోనే ఆడ అమ్మకాలు కొనుగోలు చేసినప్పుడు కొంత పన్ను కట్టాల్సి ఉంటుంది. ఒకవేళ మనం కనుక మార్కెట్ యార్డ్ పరిధి దాటి, ఆ మార్కెట్ ఏరియా పరిధి దాటి ఇంకొక మార్కెట్లో తీసుకెళ్ళి అమ్మాలి అనుకున్నప్పుడు ఇక్కడ నుంచి దాటేటప్పుడు ఇక్కడ పన్ను కట్టాల్సి ఉంటుంది. అక్కడ క్రయ విక్రయాలు జరిగినప్పుడు ఇంకో మార్కెట్ పరిధిలో కూడా పన్ను కట్టాల్సి ఉంటుంది. అంటే మనము వడ్లో, కందులో, ఇంకేదో వ్యవసాయ ఉత్పత్తిని అమ్మినప్పుడు ఏదైతే మనం సెస్ కడతామో, అగ్రికల్చర్ సెస్ కడతామో, మార్కెట్ సెస్ కడతామో, అదేవిధంగా పశువుల మీద కూడా, పశువుల మార్కెట్ల మీద కూడా ఈ సెస్ విధించడం జరుగుతుంది. ఇది ఇప్పుడున్న చట్టం. కానీ కేంద్రం ఏదైతే కొత్త మార్కెట్ల చట్టం అని అనుకుంటుందో, చట్టం చేసింది కానీ దాని అమలు నిలిచిపోయింది సుప్రీంకోర్టు ఇంటర్వెన్షన్ తోటి. ఒకవేళ కనుక కేంద్రం చేసిన చట్టం అమల్లోకి వచ్చినట్లయితే ఈ ట్యాక్స్ ఉండదు, ఈ సెస్ తీసేస్తారు. మనం వ్యవసాయ ఉత్పత్తులను అమ్ముకున్నట్టుగానే ఇది కూడా, ఈ పశు సంపదల క్రయ విక్రయాలు కూడా ఎక్కడన్నా చేసుకోవడానికి ఒక అవకాశం ఏర్పడుతుంది.